రాజకీయాలను ప్రభావితం చేసే రాష్ట్రమైన మరాఠా అసెంబ్లీ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి. హోరాహోరీగా సాగిన సమరంలో విజేత ఎవరనేది ఈ నెల 23న తెలియనుంది. ఈసారి ఓటరు తీర్పు ఎవరి వైపు ఉంటుందనేది ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పుతో టెన్షన్ నెలకొంది. అధికారం కోసం సాగిన రాజకీయ చదరంగంలో ప్రస్తుతం మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. లోక్సభ ఎన్నికల్లో విభిన్న తీర్పునిచ్చిన మహారాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి వైపు నిలిచారనేది ఆసక్తికరంగా మారింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం బీజేపీ మిత్రపక్షానికే పట్టం కట్టాయి. అయితే అవి ఎంతవరకు విజయం అనేది కొన్ని గంటల్లో తేలనుంది. అటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ కూటమికే ఓటర్లు మొగ్గు చూపినట్టు సర్వే సంస్థలు అంచనా వేశాయి. మహారాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది యావత్ దేశం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. దేశ ఆర్థిక శక్తికి వెన్నుముకగా ఉన్న మరాఠాలో జరిగిన ఎన్నికల సంగ్రామంలో ఈసారి స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే తెలుస్తోంది. ఫైనల్ రిజల్ట్స్ మాత్రం శనివారం వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో సంకీర్ణానికి ప్రజలు మద్దతు తెలుపగా ఈసారి ఎవరి పక్షం ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ రెండు ప్రధాన మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటములు హోరాహోరీ తలపడ్డాయి. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారంలో ఉండగా మళ్లీ తాము పవర్లోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ప్రజల మద్దతు తమకే ఉందని చెబుతున్నారు ఎంవీఏ కూటమి నేతలు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కోసారి నిజమవుతాయి, మరోసారి తప్పుతున్నాయి. వాటిని నమ్మడానికి వీల్లేదు. రీసెంట్గా హర్యానా ఎన్నికల్లో ఇండియా కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఈవీఎంలు ఓపెన్ చేయడంతో అంతా తలకిందులయ్యాయి. ఓటర్ నాడిని అంచనా వేయడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మహాయుతికే జై కొట్టాయి మెజార్టీ సర్వే సంస్థలు. ఈ విషయంపై సిట్టింగ్ ప్రభుత్వంలో ఆశలు రేకెత్తించాయి. అసలు తీర్పు ఈవీఎంలలో ఉంది. వాటిని ఓపెన్ చేస్తే కానీ ఓటరు తీర్పు ఎలా ఉందో తెలుస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికే ఓటర్లు మొగ్గు చూపారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమికే ఓటర్లు పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను 145 మ్యాజిక్ ఫిగర్ దక్కిన పార్టీకి అధికారం దక్కనుంది. అయితే 182 స్థానాలతో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అతిపెద్ద పార్టీగా అవతరించనుందని తెలిపింది. శివసేనకు 42 నుంచి 61 స్థానాలు, ఎన్సీపీ అజిత్ పవార్ 14 నుంచి 25 స్థానాలు సాధించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ 24 నుంచి 44 సీట్లు, శివసేన 21 నుంచి 36 స్థానాలు, ఎన్సీపీ 28 నుంచి 41 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. ప్రస్తుతం మహాయుతి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికార పార్టీకి 150 నుంచి 170 సీట్లు వస్తాయని అంచనా వేసింది మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 137 నుంచి 157 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి 126 నుంచి 146 స్థానాలు, ఇతరులు 2 నుంచి 8 స్థానాలు దక్కించుకుంటారని రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. ఏబీపీ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 150 నుంచి 170 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి 110 నుంచి 130 స్థానాలు, ఇతరులు 8 నుంచి 10 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 154 సీట్లు సాధించి అధికారం దక్కించుకుంటుందని సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి 128 సీట్లు, ఇతరులు 6 స్థానాలు దక్కించుకుంటారని చెప్పింది. ఇక చాణక్య సర్వే కూడా మహాయుతి కూటమికే మెజార్టీ సీట్లు సాధిస్తుందని తెలిపింది. ఎన్డీఏ అలయన్స్ కు 152 నుంచి 160 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమికి 130 నుంచి 138 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇండిపెండెంట్స్ 6 నుంచి 8 చోట్ల
విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 128 నుంచి 142 సీట్లు సాధిస్తుందని, మహావికాస్ అఘాడీ అలయన్స్ 125 నుంచి 140 స్థానాలు, ఇండిపెండెంట్స్ 18 నుంచి 23 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని లోక్షాహి మరాఠీ రుద్ర సర్వే అంచనా వేసింది. ఇక జార్ఖండ్లో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. జార్ఖండ్లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 46 నుంచి 58 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని జేఎంఎం కూటమికి 24 నుంచి 34 సీట్లు, ఇతరులు 6 నుంచి 10 సీట్లు దక్కించుకుంటారని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఏపీపీ మ్యాట్రిజ్ మాత్రం ఎన్డీఏ కూటమికే జైకొట్టింది. బీజేపీ అలయన్స్ కు 42 నుంచి 47 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ నేతృత్వంలోని జేఎంఎం కూటమికి 25 నుంచి 30 సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని చెప్పింది. ఇండిపెండెంట్స్ 1 నుంచి 14 సీట్లు కైవసం చేసుకుంటారని స్పష్టం చేసింది. మరోవైపు యాక్సిస్ మై ఇండియా కూడా ఎన్డీఏ కూటమి 25 సీట్లు సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ నేతృత్వంలోని జేఎంఎం కూటమికి 53 సీట్లు, ఇతరులు 3 స్థానాలు దక్కించుకుంటారని అంచనా వేసింది. టైమ్స్ నౌ సర్వేలో ఎన్డీఏ కూటమి 40 నుంచి 44 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని జేఎంఎం కూటమికి 30 నుంచి 40 సీట్లు, ఇతరులు ఒక చోటు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే.